చిన్నప్పుడు చేపట్టుకుని నేను ఉన్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. ఈ ఇంట్లో నువ్వు వదిలి వెళ్తున్న నీ ఆనవాళ్ళు అన్నీ నీతో పాటే తీసుకెళ్ళిపో. నువ్వు లేని ఈ ఇంట్లో నీ గుర్తు ఒక్కటి కూడా ఉండడానికి వీల్లేదు. అలాగే అలాగే అని సింపుల్ గా అనేస్తే సరిపోదు. మరి ఇంకేం చేయమంటావు? నీ చేతులతో నువ్వే ఈ ఫోటోల్ని తగలబెట్టు. తీసుకో. నీ పాపాన్ని నీ చేత్తోనే కడిగేసేయ్. వాటిని కాల్చేయ్. తీసుకో, కాల్చు. చెప్పేది నీకే. ఆ ఫోటోల్ని కాల్చు. నీ దొంగ వేషం గురించి తెలియక, ఈ ఫోటోల్లో ఉన్న నీ నవ్వులు నటనని తెలుసుకోలేక, నువ్వే వాళ్ళ నిజమైన అమ్మవి అనుకుని, ఈ ఫోటోల్లో నా పిల్లలు చూడు ఎంత సంతోషంగా ఉన్నారో చూడు. అసలు అలాంటి అమాయకపు పసి హృదయాలను అమ్మా అన్న పేరుతో ఎలా మోసం చెయ్యాలనిపించింది నీకు? ఇప్పుడు నువ్వు వాటిని కాలుస్తుంటే ఇన్నాళ్ళు నా బిడ్డల మీద నీకున్న ఆ దొంగ ప్రేమ కూడా ఆ మంటల్లోనే కాలి బూడిదైపోవాలి. ఆ మంటల సాక్షిగా నా బిడ్డల మనసుల్లోంచి కూడా నీ గుర్తుల్ని శాశ్వతంగా సమాధి చెయ్యి. ఆ ఫోటోలు పూర్తిగా కాలిపోయి చివరికి బూడిద మిగిలినట్టే రేపు నా బిడ్డలు నీ పేరు వింటే ఒక చేదు జ్ఞాపకంగా మాత్రమే వాళ్ళకి నువ్వు గుర్తుకు రావాలి తప్ప వాళ్ల మనసుల్లో నీ మీద అభిమానం తాలూకు ఒక్క ఆనవాలు కూడా మిగలకూడదు. ఇన్నాళ్ళు నువ్వు అమ్మగా నటించి వాళ్ళని వంచినందుకు ప్రాయశ్చిత్తంగా నీ జ్ఞాపకాలకి నువ్వే చితిపెట్టరానమ్మా. ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు? ఆ ఫోటోలు కాల్చి బూడిద చెయ్యి. కాలుస్తాను. నువ్వు చెప్పినట్టే ఈ ఫోటోల్ని కాల్చి బూడిద చేస్తాను. కానీ ఇలా మాత్రం కాదు. ఆ రోజు అమ్మగా ఈ ఇంట్లో చేరి వీళ్ళందరినీ మోసం చేసింది నేను. అమ్మ ప్రేమ చూపించి పిల్లలకి దగ్గరయ్యే నాటకం ఆడింది నేను. ఏ రక్త సంబంధం లేకపోయినా కన్న తల్లివైన నీకంటే నా మీద వాళ్లకు ఎక్కువ మమకారం కలిగేలా పిల్లల్ని మభ్య పెట్టింది నేను. నవమాసాలు మోసి ప్రాణం పోయకపోయినా నా ప్రాణమంతా వాళ్లే అనుకుని నీ బిడ్డల్ని నా బిడ్డల్ని చేసుకుని నీ మాతృత్వాన్ని దొంగిలించిన దొంగని నేను. కాబట్టి నీ కోపం, పగ, ద్వేషం అవన్నీ చూపించాల్సింది నా మీద గాని పిల్లల మీద, ఆ ధర్మతేజ్ గారి మీద కాదు చిత్రావతి. ఈ ఇంట్లో నా అన్నవాళ్ళని దూరం చేయాలనే సాకుతో వాళ్ళ జ్ఞాపకాల్ని కష్టపెట్టుకు నా మీదున్న ద్వేషాన్ని ఈ ఫోటోల మీద చూపిస్తూ వాళ్ళ నవ్వుల్ని ఇలా మంటల్లో కాల్చేయటం న్యాయం కాదు. ఇప్పుడు నీకేం కావాలి? పిల్లల పక్కన నేను కనిపించకూడదు, అది కూడా నవ్వుతూ సంతోషంగా. కనీసం ఫోటోలు కూడా నేను కనిపించకూడదు, అంతే కదా? జో జో లాలి పాట
ధర్మతేజ్ గారు దయచేసి చెప్పండి సార్, పావును చంపొద్దని చెప్పండి సార్. ఈ గరుడ బంధనం సృష్టించిన అగ్ని జ్వాలలు మనల్ని అడుగు తీసి అడుగు లోపలికి వెయ్యనివ్వడం లేదు తక్షక. మన నాగలోపకు శక్తులన్నీ ఈ బంధనం ముందు నిర్వీర్యమైపోతున్నాయి. సర్ప గడియలు ముగిసి ఆ శక్తి క్షీణించే సమయానికి ఆ మానవ మృగాలు కార్తీక్ ప్రాణాలు తీసేలా ఉన్నాయి. సార్, పాము రూమ్ లోకి వెళ్ళిపోయింది సార్. అయ్యో అయ్యో, ఇటు ఎక్కడ ఇటు వెళ్ళింది సార్. పాము ఎక్కడ? సార్ 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 ఈ గదిలోకి వెళ్ళింది సార్, ఈ గదిలోకి వెళ్ళింది. ఈ గదిలోక? తేజ, అయ్యో అక్క ఆ రూమ్ లోనే పడుకుంది నాన్న. ఈ రూమ్ లో పడుకుందా? ఏంటి ఆ రూమ్ లో పడుకుందా? తక్షక, సర్ప గడియలు ముగిసే లోపు వాళ్ళు కార్తీకను చంపేసేలా ఉన్నారు. ఇందాక నేను చూసినప్పుడు తను లేదే. తామసి, గండం గడిచిపోయింది. ఏ సర్ప గడియల కోసం మనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఎదురుచూసామో ఆ గడియలు ఇప్పుడే ముగిశాయి. ఇక నువ్వు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నిజంగానే తక్షక? కార్తీక లోపల సురక్షితంగానే ఉందా? కార్తిక, 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 లేమ్మా. అక్క కార్తిక, అక్క అమ్మ కార్తిక. ఏమైంది డాడీ? అందరూ ఇక్కడున్నారేంటి? నీ రూమ్ లోకి పాము వచ్చిందక్క. పామా? అవునమ్మా. ఏమో డాడీ, నేను చూడలేదు. కొంచెం నీరసంగా ఉంటే పడుకున్నాను. ఇందాక నేను చూసినప్పుడు కార్తీక గదిలో లేదు కదా. సార్, పాము ఇక్కడ ఎక్కడా లేదు సార్. మీరు అసలు పాము గదిలోకి రావడం చూసారా? సార్, మా కళ్ళారా చూసాం సార్. ఇంతలోనే విచిత్రంగా మాయమైపోయింది సార్. నానా, పాము ఈ విండో నుంచి బయటకు వెళ్ళిపోయినట్టుంది నాన్న. నేను చెప్పాను కదా ధర్మతేజ్ గారు, అది ఎవరికి ఏ హాని చేయదు అని. అనవసరంగా మీరంతా కంగారు పడ్డారు. ఇదిగో, ఏదో గండం గడిచిపోయిందని సంబరపడకండి. ఇంట్లోకి పావు రావడం ఎప్పటికైనా మంచిది కాదు. ఈసారికి అది బతికిపోయింది. మళ్ళీ కానీ ఆ పావు కనిపించాలి, దయా దాక్షిణ్యాలు లేకుండా నేనే చంపేస్తాను. సరేనమ్మా కార్తిక,
నువ్వు పడుకో. మ్, రండి బయటికి వెళ్దాం పదండి. స్నానం చేస్తున్నావా కృష్ణ? బయటకు వెళ్తున్నావా? అయ్యో, షర్ట్ నలిగిపోయినట్టుందే. ఇప్పుడే ఐరన్ చేస్తాను. ఏంటి ప్రియా అలా చూస్తున్నావు? నీ కళ్ళల్లోనే నన్ను దాచేసుకుందామనా? కృష్ణ, నువ్విక్కడా? ఇంకెక్కడుండాలి మరి? నువ్వు ఇంత ఇష్టంగా నా షర్ట్ని ఐరన్ చేస్తుంటే అది వేసుకుని నీ ముందిలా నిలబడకుంటే ఎలా చెప్పు? చెప్పు ప్రియా, ఈ షర్ట్ బావుందా లేక ఈ షర్ట్లో ఉన్న నీ కృష్ణ బావున్నాడా? షర్ట్ బాగుందని నేనెలా చెప్పగలను కృష్ణ? నా కళ్ళకి కేవలం నువ్వు మాత్రమే కనిపిస్తున్నావు. కృష్ణ, ఈ ప్రపంచంలో నువ్వు తప్ప ఇంకేది వద్దు. నువ్వు వేసుకున్న షర్టు నీకు అందాన్ని ఇస్తుందేమో కానీ నువ్వు పక్కనుంటేనే నా జీవితానికి ఒక అర్థం వస్తుంది కృష్ణ. పైకి ఎంత కఠినంగా కనిపిస్తున్నా లోపల నా మీద నీకున్న ప్రేమ ఈ షర్ట్ కంటే వెచ్చగా ఉంటుందని నాకు తెలుసు. ప్లీజ్ కృష్ణ, జీవితాంతం నన్నెప్పుడు ఇలాగే నీ గుండెల మీదే హత్తుకుని ఉంచుకోవా? ప్లీజ్ కృష్ణ, నువ్వు నాతో ఇప్పట్లాగే ప్రేమగా ఉండు. నువ్వు మాట్లాడకుండా నన్ను చూసి చూడనట్టు వెళ్ళిపోతే నా ప్రాణం విలవిలలాడిపోతుంది. నువ్వు నాకే శిక్ష వేసినా భరిస్తాను, కానీ నీ మౌనాన్ని మాత్రం నేను భరించలేను. నీ కళ్ళల్లో కోపం ఉన్నా పర్వాలేదు, నన్ను తిట్టినా పర్వాలేదు, కానీ నన్నిలా పరాయిదానిలా చూస్తూ నువ్వు మౌనంగా ఉంటుంటే నీ మౌనం నా గుండెల్లో ముళ్ళులా గుచ్చుకుంటుంది కృష్ణ. ఒక్కసారి నన్ను ప్రేమగా ప్రియా అని పిలువు కృష్ణ. ఈ ప్రియ ఎవరో కాదు, తన సొంత మేనకోడలు. మీకు అమ్మగా నటించడానికే నేను ఈ ఇంటికొచ్చాను. అది నిజం. ఎవరొచ్చారు చిత్ర? ప్రియ వాళ్ళ అమ్మా నాన్న. మీరా? ఎందుకొచ్చారు నా ఇంటికి? అలా మాట్లాడతారండి ధర్మతేజ గారు. కూతుర్నిచ్చిన ఇంటికి, మా ఇంటి ఆడబిడ్డ ఇంటికి ఎవరన్నా ఎందుకు వస్తారు? ప్రేమాభిమానాలతో పలకరించడానికే కదా. ప్రేమ పలకరింపు
అబద్ధాలతో జీవితాల్ని నాశనం చేసే మీలాంటి వాళ్ళ నోట ఆ మాట వినడం చాలా విచిత్రంగా ఉంది. నా భార్యగా నటించి నీ కూతుర్ని ఇంటికి కోడలిగా చేసి మమ్మల్ని ఎంతో మోసం చేసింది ఈ రాణమ్మ. ఇప్పుడు మీరు కూడా ఇందులో భాగమై మమ్మల్ని మళ్ళీ చీకట్లోకి నెట్టేయడానికి వచ్చారా? అసలు ఏ మొహం పెట్టుకుని నా ఇంటికి వచ్చారు? అరే, కొత్తగా ఇప్పుడు భాగం అవడం ఏంటి తేజ? ఇందులో వీళ్ళెప్పటినుంచో భాగమే. వీళ్ళందరూ ఆస్తి కోసం అందరూ కలిసి వేసిన పెద్ద ప్లాన్. ఆ ప్లాన్లో భాగంగానే మిమ్మల్ని వాళ్ళ గుప్పెట్లో పెట్టుకుని ఈ ప్రియని ఇంటి కోడల్ని చేసి అందరూ ఇక్కడ పాగా వేశారు. ప్రాణమ్మా, ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? ధర్మతేజ గారు, మీరు కూడానా? అనయ్య, ధర్మతేజ్ గారికి గతం ఏమీ గుర్తులేదు. ఇప్పుడు ఏం చెప్పినా అది ఆయన్ని మరింత రెచ్చగొట్టినట్టు అవుతుంది. మీరింకేం మాట్లాడకండి. సమాధానం చెప్పి పరిస్థితిని మార్చలేము. చిత్రావతి గారు, నిందలు వేయడం చాలా సులభం, కానీ నిజాన్ని నిరూపించుకోవాలంటే కొంచెం సమయం కావాలి. నిజంగా నేను ఇక్కడికి రావడం నా ప్లానే అయితే, ఈ ప్లాన్లో మీ పిల్లల భవిష్యత్తు ఉంది, ఈ ఇంటి గౌరవం ఉంది. మా వల్ల ఈ ఇంట్లో వాళ్ళకి ఏ చిన్న మచ్చ కూడా రాలేదు. మీరనుకుంటున్నట్టు వాళ్ళకి ఏ కుతంత్రాలు తెలియవండి. వాళ్ళకి తెలిసింది కేవలం కృష్ణ వల్ల తమ కూతురి జీవితానికి జరిగిన అన్యాయం మాత్రమే. ఆ అన్యాయానికి ఈ ఇంట్లోనే న్యాయం దొరుకుతుందని ఈ ఇంటికి కోడల్ని చేశారే తప్ప ఈ ఆస్తుల కోసమో అధికారాల కోసమో కాదండి. ఇప్పుడు కూడా వీళ్ళొచ్చింది కేవలం ప్రియం చూడ్డానికే గాని ఏదో ఆశించి కాదు. ఏమండి, వీళ్ళేదేదో అంటున్నారు, నాకంతా అయోమయంగా ఉందండి. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? అవును రానమ్మా, కళ్యాణి అన్నట్టు నాకు కూడా ఏం అర్థం కావట్లేదు. ఇందాక అల్లుడు గారు కూడా కనీసం పలకరించడానికి కూడా ఇష్టపడకుండా ఏదో పరాయి వాళ్ళని చూసినట్టు కోపంగా వెళ్ళిపోయారు. ఇప్పుడు వీళ్ళు చూస్తేనేమో ఇలా నిందలు వేస్తున్నారు. అడపాదడపా వచ్చే మాతోనే వీళ్ళింత కఠినంగా మాట్లాడుతున్నారు అంటే ఇక్కడే ఈ ఇంట్లోనే ఉండే మిమ్మల్ని వాళ్ళ మాటలతో ఇంకెంత హింసిస్తున్నారో నేను అర్థం చేసుకోగలనమ్మా. వద్దురానమ్మా, ఇంకొక క్షణం కూడా మీరు ఈ నరకంలో ఉండొద్దు. మాతో పాటు వచ్చేయండమ్మా. చూడండి, రాణమ్మ రావాలన్నా మేం పంపించాలి కదండి. మీ రాణమ్మ చాలా తెలివిగా పవర్ ఆఫ్ అటార్నీ తన పేరున రాయించుకుంది. అది తిరిగి మా పేరున రాసిచ్చే వరకు ఆవిడ మాత్రం ఈ గడప దాటడానికి వీల్లేదు. అప్పటిదాకా ఈ మేడం మాకు బందీ.
రేపు ధర్మతేజ గారి పుట్టినరోజు కదా. ఆయన ప్రతి పుట్టినరోజుకి గుళ్ళో అన్నదానం చేయడం, పేదవాళ్ళకి బట్టలు పంచడం ఇలాంటి కార్యక్రమాలు జరిపిస్తూ ఉంటాము. ధర్మతేజ గారి ఆరోగ్యం కుదుటపడాలని గుళ్ళో ప్రత్యేక పూజలు కూడా జరిపిస్తారు. ఆ ఏర్పాట్ల గురించే మాట్లాడ్డానికొచ్చారు. అవునండి, రేపు వందల మంది పేదల ఆకలి తీర్చి వాళ్ల కళ్లల్లో ఆనందం చూడడమే ఆయనకి అసలైన పండగ అని రాణమ్మ గారు ఈ కార్యక్రమాలన్నీ జరిపిస్తున్నారు. ఆ దీవెనలే ఈవేళ ధర్మతేజ గారిని రక్షిస్తున్నాయమ్మా. అందుకేనమ్మా ఈసారి ఇంకాస్త పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు జరిపిద్దామని మేము ఆరాటంతో వచ్చాం. అందుకే ఎప్పట్లాగే మీ కుటుంబ సహకారం ఉంటుందని ఆశిస్తున్నాం. రాణమ్మా, అసలు నీకేం అర్హత ఉందని నాకు తెలియకుండా ఆయన పుట్టినరోజు నాడు ఈ కార్యక్రమాలన్నీ జరిపిస్తున్నావు? ఈ ఇంటి యజమానురాలు ఎవరు? ధర్మతేజ గారి భార్యగా ఏ నిర్ణయమైనా తీసుకోవాల్సింది ఎవరు? నా ప్రమేయం లేకుండా నన్నడక్కుండా ఇవన్నీ చేస్తున్నావంటే అసలు ఏంటర్థం? అదేంటమ్మా అలా అంటారు? అన్నదానం, వస్త్రదానం మంచి కార్యక్రమాలే కదా. ఇందులో ఎవరు చేస్తే ఏముంది? మీ అందరికీ ఎన్నిసార్లు చెప్పాలండి? మీరంతా అనుకుంటున్నట్టు రాణమ్మేమి ధర్మతేజ గారి భార్య కాదు. ఈ ఇంటి ఇల్లాలుగా నటించడానికొచ్చిన ఒక మామూలు ఆటో డ్రైవర్. అది కాదు చిత్రావతి గారు, ఇవన్నీ ప్రతి ఏటా పుట్టినరోజు నాడు జరిగేవే. ఆ భగవంతుడి అనుగ్రహం ఉంటే ఈ పుణ్య కార్యక్రమాల వల్లనైనా ధర్మతేజ గారికి పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. ఆ నమ్మకంతోనే జరిగేది మా నాన్న పుట్టినరోజు. కుటుంబ సభ్యులం మేమంతా ఉండగా ఎవరో బయట వాళ్ళు వచ్చి మా నిర్ణయాలు తీసుకోవడం ఏంటి? మా నాన్న పుట్టినరోజుని ఒక వంకగా వాడుకుని మళ్ళీ మా మనసులో చోటు సంపాదించాలని, మాకు దగ్గరవ్వాలని చూడకు. కృష్ణ, ఎవరితో ఏం మాట్లాడుతున్నావో అర్థం అవుతుందా? ఇన్నేళ్లలో మా అత్తయ్య చూపించిన ఆప్యాయతలో నీకేమైనా అబద్ధం కనిపించిందా? ఈ ఇంటికి ఆపదొచ్చిన ప్రతిసారి అత్తయ్య కదా అందరికంటే ముందు నిలబడేది. అలాంటిది ఇప్పుడు అందరూ కలిసి అత్తయ్య విషయంలో ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? ప్రియా, మధ్యలో నువ్వు రాకు. మా నాన్న కోసం ఏం చేయాలో ఎలా చేయాలో మాకు తెలుసు. ఇందులో మీ జోక్యం అవసరం లేదు. ఇన్నాళ్ళు నువ్వు చేసిన ఈ నాటకం సరిపోలేదా? ఇంకా ఈ డ్రామాలు అవసరమా? లేదంటే మా నమ్మకాల్ని వాడుకున్నట్టు ఇప్పుడు మా నాన్న పుట్టినరోజుని కూడా నీ స్వార్థానికి వాడుకోవాలని చూస్తున్నావా? మా నాన్న కోసం ఏదైనా చెయ్యాలంటే అది మా అమ్మ చేస్తుంది. మీకెందుకు ఇంత ఆరాటం? అందరి ముందు మీరేదో గొప్ప త్యాగమూర్తిలాగా పేరు తెచ్చుకోవడానికి మమ్మల్ని ఇలా వాడుకోకండి.
ధర్మతేజ గారు, మీరైనా అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. ఇవేవి నేను కొత్తగా జరిపిస్తున్న కార్యక్రమాలు కావు. ఇవి ప్రతి ఏడాది చేస్తున్నవే కదా. చిత్రావతి గారి కంటే ఇవేవి తెలియకపోవచ్చు, కానీ పిల్లలు మీకన్నీ తెలుసు. అయినా కూడా మీరెందుకు మాట్లాడుతున్నారు? ఇక చాలా ఆపురాణమ్మా, ఇక చాలా ఆపురాణమ్మా, ఇక చాలా ఆపురాణమ్మా. నువ్వు ఈ ఇంటి మేలు కోరి మా క్షేమం కోరి చేసింది చాలు. నువ్వు తీసుకుంటున్న ఈ సొంత నిర్ణయాల వల్ల నాకు గతం గుర్తుకు రావడం ఏంటో గానీ నా ఉన్న మైండ్ కాస్త పోయేలా ఉంది. దయచేసి ఇంతటితో ఇవన్నీ ఆపేయి. మట్టి పుట్టలోనే తలదాచుకుందువమ్మ, చల్లని చూపుల నాగమ్మ, మా పిల్లల పాపల కాయమ్మ. ఈ ఇంట్లో ఒక రహస్య నాగమణి ఉందని విన్నాను. అంటే ఇదేనా ఆ నాగమణి? ఇంతకాలం దీన్నెక్కడ దాచారు? ఈ కుటుంబానికున్న నాగదోషం తొలగిపోయి ఈ మణి శాంతించాలి స్వామి. అత్తయ్య, చిత్రావతి గారు, ఇది నిజమైన నాగమణేనా? ఏది చూడండి. ముట్టుకోకండి, ఆగండి. ఆ నాగమణిని ముట్టుకోకూడదు. ఎందుకు ముట్టుకోకూడదు? నా ఇంట్లో వస్తువులు తాకే హక్కు నాకు లేదా? ఎందుకంటే మీరనుకుంటున్నట్టు ఇది వస్తువు కాదు చిత్రావతి గారు. కోటి సర్పాల ప్రాణశక్తి, పరమశివుడి ఆజ్ఞతో భూలోకానికొచ్చిన దివ్యమైన నాగమణిది. అవునా? నిష్ఠతో పవిత్రమైన మనసుతో చేసే పూజల్ని మాత్రమే ఇది స్వీకరిస్తుంది. కాదనెవరైనా తాకాలని చూస్తే ఆ మణిలోని ఉగ్రరూపం ఒక్కసారిగా మేల్కొంటుంది. ఆ అగ్నికాంతికి అవతలి వాళ్ళు ఎవరైనా సరే అక్కడికక్కడే కుప్పకూలిపోతారు. అవునా? హ, చాలా పెద్ద కథే అల్లావు రాణమ్మా. సరే అయితే దీనికెంత పవర్ ఉందో నేను చూస్తానులే. అయ్యో చిత్రావతి గారు,
ఏమండి లేవండి